రైతులకు మద్దతుగా కమలాపురం వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ నరేన్ రామాంజుల్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా తమకు పోరాడే హక్కు ఉందని, ప్రభుత్వం దృష్టికి ప్రజలు, రైతుల సమస్యలను తీసుకెళ్లే బాధ్యత తమపై ఉందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వ్యవసాయ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా దీంట్లో ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మీకు రికమెండేషన్ ఇవ్వడం జరుగుతోంది. మీరు తప్పకుండా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీరు ఈ ప్రభుత్వం 17-18 నెలల నుంచి ఈ రైతులకు ఒక్క విషయంలోనూ సహాయం చేసిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలోనూ ఇన్సూరెన్స్ మొదలుకొని, పంట నష్టం మొదలుకొని మద్దతు ధర లేకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఆర్వీకేలందరినీ కూడా అన్నిటికీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా ఉపయోగించుకున్న పరిస్థితి లేదు. ఎందుకు యూరియా మీరు ముందే ప్లాన్ చేయలేదు? ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసింటే ఇప్పుడు రైతులకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. వచ్చిన యూరియాను కూడా మీకు బ్లాక్ మార్కెట్ ద్వారా మీకు అందరూ కూడా ప్రైవేట్కి ఇచ్చి బ్లాక్ మార్కెట్ ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వ పెద్దలకు, మీకు అందరికీ కూడా దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ ఉద్యమాలు అనేవి ఇప్పటితో ఆగిపోవు, ఈ ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ప్రజలకు కానీ, రైతులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ ఎక్కడ కష్టం వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికీ రైతులకు సంబంధించిన సమస్యలు